లాస్ట్ స్టేజ్ లో తీసుకొని వచ్చారు మీరు పేషెంట్ ను, 4వ స్టేజ్ లో ఉంది కాబట్టి మేము బాగు చేయలేమని చెప్తారు డాక్టర్లు. అదే యేసుక్రీస్తు వారు అయితే 4 రోజులైంది, శవం కుళ్ళు పట్టిపోయిన దాన్ని ఏం చేశాడు? సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటకు రమ్మని చెప్పగానే మరలా తిరిగి బ్రతికి బయటకు వచ్చాడు. లోకంలో ఎవరైనా చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించారంటే ఎవ్వరు చేయలేదని ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించినటువంటి శక్తి జీవం గల క్రీస్తుకుంది, తండ్రి అయిన దేవునికి ఉంది. అన్ని నిధులు ఎవరిలో ఉన్నాయా అంటే యేసులో ఉన్నాయా. నీకు బుద్ధి కావాలా? యేసులో. నీకు జ్ఞానం కావాలా? యేసులో ఉంది. ఆయన నిధిలో ఉన్నాయంట. ఆయనే ఒక గొప్ప గుప్త నిధి. ఆయనలో ఏమున్నాయంటే ఆ నిధులలో యేసు అనే ఆయనలో ఆ నిధిలో ఏమున్నాయి అంటే సర్వ సంపదలు. ఆ దేవునిలో ఉండేది మనము తులతీగ సంపదలు కాదు, బంగారు కాదు, వెంగిడి కాదు, ఎంజాయ్ చేయడానికి అవసరమైన సంపద కాదు. ఆయనలో ఉండేది బుద్ధి, జ్ఞానం. అర్థం చేసుకుంటారని సర్వ సంపదలు అన్నాడు. చూడండి, చేరి వచ్చినటువంటి ప్రేమైన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములు శుభములు తెలియజేస్తున్నానండి. కీర్తనల గ్రంథం నుండి 105వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుకుందామండి. యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములనన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. జనములలో ఏం చేయాలటండి? దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను సంభాషణ చేయాలట. ఈరోజు మనము ఈ సభలో ఎంతోమంది పాటలు పాడారు, దేవుని స్తుతించారండి. ఇంకా చాలామంది పాటలు పాడాలని కోరుకున్నారు, కానీ వాక్యానికి మనకు సమయం సరిపోదు కనుక కొంతమందికి ఇవ్వలేకపోయాం. పాటలు పాడాలి అంటున్నాడు. జనములలో ఏం చేయాలంట? ఆయన కార్యములను గురించి. ఆయన కార్యాలు ఎలా ఉంటాయి? దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయంటే ఆశ్చర్యమైనటివి. ఆశ్చర్యమైనటువంటి క్రియలను ఎక్కడ తెలియజేయాలంట? జనములలో సంభాషణ చేయాలట. సంభాషించడం అంటే మాట్లాడడం, తెలియజేయడం, తెలియని వారికి తెలియజెప్పడం, తెలిసినా సంభాషించాలి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మనం ఏం చేయాలట? సంభాషణ చెయ్యాలి. కానీ దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను ఈరోజు సంభాషణ చేస్తున్నారా అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఏ సంభాషణలో ఉన్నారంటే మన కళ్ళ ముందు ఏదైనా ఒక విధంగా దాని గురించి ఒక ఆశ్చర్యంగా చెప్పుకుంటారండి. అంతెందుకు, ఒక చిన్న పాప సర్కస్లో అటువైపు ఇటువైపు ఒక కర్రను పాతి భూమిలో, ఆ కర్రకు ఆ 2 కర్రలకు ఒక త్రాడు కట్టి ఆ త్రాడు మీద ఒక చిన్న పాప నడుస్తుంది అనుకోండి. సర్కస్లో ఏం చేస్తారంటే అందరూ కూడా ఆశ్చర్యంగా వింతగా చూస్తారు. చూసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఏం చెప్పుకుంటారు? చిన్న పాప అండి, ఒక 5 సంవత్సరాలు ఉంటాయి, భలే నడిచింది కదా త్రాడు మీద, అసలు కాలు స్లిప్ అవ్వకుండా చాలా చక్కగా నడిచింది కదా. అలాగే కళ్ళు ఏం చేస్తారండి? అలాగే పెట్టి చూస్తూ ఉంటారు. అంటే అది ఆశ్చర్యమా? ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారండి కదా. ఇంకా ఏం చెప్పుకుంటారంటే కొంతమంది బాలును ఒక్క వేలుతో ఇలాగ తిప్పుతూ ఉంటారండి. ఒక రౌండ్ బాలును ఇలా ఒక్క వేలు మీద తిప్పుతూ ఉంటారు. అది ఆశ్చర్యంగా చెప్పుకుంటుంటారు. ఇలాంటివి గిన్నీస్ బుక్ లో ఎక్కిస్తుంటారు. ఫలానా వ్యక్తి ఫలానా వింత కార్యం చేశాడట కదండి. మనిషి ఏదైనా ఒకటి సాధిస్తే దాని గురించి గిన్నీస్ బుక్ లో పెడుతూ ఉంటారండి. ఎందుకు అన్నప్పుడు ఒక ఆశ్చర్య కార్యాన్ని సృష్టించాడు అని.
కానీ ఆశ్చర్య కార్యాలు దేవుని గురించి చెప్పుకోవాల్సినటువంటి మనము మనుషులు చేసేటువంటి ఆశ్చర్యమైన కార్యాలను చెప్పుకుంటున్నారే తప్ప దేవుని యొక్క కార్యాలను పక్కన పెట్టేశారండి. అసలు ఆశ్చర్యము మనుషులు చేసేటివి కాదు, దేవుడు చేసినటివి. ఏంటి అన్నప్పుడు, ఇదిగో మనం నివసిస్తున్నాం కదా ఈ భూమి ఏ సపోర్టు లేకుండా శూన్యంలో దేవుడు వేలాడదీశాడండి. ఈ భూమికి ఏ సపోర్ట్ ఉంది? ఏ సపోర్టు లేదు. శూన్యంలో దేవుడు వేలాడదీశాడు. శూన్యంలో భూమి ఉందండి. ఒక బాలును తిప్పాలంటే వేలు సహాయం కావాలి. ఒక పెన్ను మనం అలాగా నించోబెట్టాలంటే దానికి మనం పట్టుకుంటే నిలబడుతుంది. ఏదైనా ఒక వస్తువును పైకి వేయాలంటే అది పైన ఉంటుందా, మళ్ళీ కింద పడిపోతుందండి. అంటే నువ్వు ఏదైనా ఒక స్పేస్లో ఏదైనా నిలబెట్టాలంటే ఏదో ఒక సహాయం లేకుండా మనం నిలబెట్టలేము. కానీ శూన్యంలో దేవుడు ఏం నిలబెట్టాడు? భూమిని వేలాడదీశాడు. అది ఆశ్చర్యం కదా. ఈరోజు మనము మరి మొబైల్లో చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక చిన్నది కనిపిస్తే లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. దేవుడు భూమిని శూన్యంలో వేలాడదీశాడని పెడితే దానికి ఎన్ని లైకులు రావాలి కదండి చేసిన దేవుడికి. ఇవి చెప్పుకుంటున్నారా? మొబైల్లో ఎన్ని సొల్లు కదండి. మొబైల్లో మనం చూసేటి ఎన్నో కొన్ని మాత్రమే మనకు ఉపయోగపడుతున్నాయి. అంటే ఏ చిన్నది చేసినా నేను సమాజానికి చూపించాలని వింతగా ఏదో నేను గొప్పగా ఏదో సాధించానని చెప్పుకుంటున్నారు కదా. కానీ దేవుడు శూన్యంలో భూమిని వేలాడదీశాడు. దీని గురించి కదా మనం సంభాషించాలి. అలాగే ఒకసారి మన కనులు పైకెత్తి చూస్తే పైన దేవుడు సూర్యుని ఏ సపోర్ట్ లేకుండా ఎలా నిలబెట్టాడు చెప్పండి. సూర్యుని ఎవరైనా పట్టుకొని ఉన్నారా? అలాగా సూర్యుడికి ఏ సపోర్ట్ ఉంది చెప్పండి. సూర్యుడు అలాగే తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడైనా పడిపోయాడండి? ఎప్పుడైనా తూగి అలాగ పడిపోయాడా? మనం తూగుతుంటాం. నిజంగా మీరైతే బాగా వాక్యం వింటున్నారు, అందరూ కూడా ఆసక్తిగా. కానీ చాలా మంది కొంత సమయం లేట్ చేశారనుకోండి తూగుతూ ఉంటారండి. మనం అలసిపోయాం కనుక. మరి సూర్యుడు ఎప్పుడు అలసిపోలేదా? కోట్ల సంవత్సరాలుగా మరి సూర్యుడు మరి తిరుగుతూనే ఉన్నాడంటే, సూర్యుడు పని చేస్తున్నాడంటే ఏ సపోర్టు లేకుండా, ఏ ఆధారం లేకుండా. చూసారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దాన్ని ఎవరు పట్టుకున్నారు? సూర్యుని ఎవరు వెలిగిస్తున్నారు? ఇది కదా ఆశ్చర్యము. నక్షత్రాల యొక్క కాంతి, మనకు ఆ నక్షత్రాల యొక్క కాంతి ఉందంటే వాటిని ఏ సపోర్ట్ లేకుండా అవి ఎలా ఉన్నాయో, అవి ఎలా కాంతినిస్తున్నాయి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావో చెప్పండి. ఎప్పుడు మనకు భూమి మీదనే ఆలోచనలు, ఎప్పుడు మనకు ఆస్తుల మీద, ఎప్పుడు మనకు సంపాదనల మీద. మనిషికి ఇదేనండి ఎక్కువ ఆలోచన. మీ కనులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవరు సృజించెను అని దేవుడు అంటున్నాడు. ఎప్పుడైనా చూస్తున్నాము, అనుభవిస్తున్నాము వాటి వెలుగును మనము. కానీ దేవుని యొక్క ఆశ్చర్య క్రియలు మనము సంభాషణ చేయాలంటున్నాడు, జనములలో తెలియజేయడం అంటున్నాడు. అందుకే కదండి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాం. దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను చెప్పడానికే కదా, మా గురించి చెప్పుకోవడానికి పిలిచాము మిమ్మల్ని అందరినీ. కాదు కదా ప్రియమైన దేవుని పిల్లలారా, మా గురించి చెప్పడానికి పిలిస్తే మీరు ఎవరు కూడా రారులేండి. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మనము జనములలో తెలియజేయమంటున్నాడు. అంటే దేవుడు చేసిన ఈ సృష్టిలో ప్రతిదీ కూడా ఆశ్చర్యమేనండి. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైన దేవుడు. అంటే లేని వాటిని పిలిచాడా దేవుడు? పిలిచాడండి. లేని వాటిని దేవుడు ఉన్నట్టుగా పిలిచాడు. భూమి కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక అంటే ఆయన నోటి మాట వలన ఇదంతా కూడా మనం అనుభవిస్తున్న ప్రకృతి కలిగింది. దాని గురించి కదా మనం సంభాషించాలి, దాని గురించి కదా మనం మాట్లాడుకోవాలి. అదే దేవుడు అంటున్నాడండి. న్యూస్లో వింటుంటాం, ప్రతిరోజు ఏదో ఒక దుర్వార్తలు వింటూనే ఉంటాం. 11 నెలల పాపను 60 సంవత్సరాల వృద్ధుడు ఏం చేశాడట? అత్యాచారం చేసి గొంతు నిలివి చంపేశాడట చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటివి కదా మనం వింటున్నాం. ఉదయం లేస్తే ప్రతిరోజు ఇలాంటివి ఏయో వింటున్నాం. భార్య చేతిలో బలైపోయిన భర్త. కాకపోతే టైప్స్ మార్చి చంపుతున్నారు ఈరోజు స్త్రీలు భర్తల్ని. ఏ విధంగా చంపితే బాగుంటుందని ఆలోచిస్తూ చంపుతున్నారండి కదండి. ఇవే మనం ఎప్పుడు వింటాం. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా భయంకరంగా చంపేటి ఇవే. కాకపోతే చంపే విధానాలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవి ఆశ్చర్యం కాదండి, ఇవే జరుగుతాయి. కానీ దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను గురించి మనం సంభాషించాలి.
ఎందుకంటే దేవుడు మనల్ని పుట్టించాడు కనుక, దేవుడు మనకు ఊపిరినిచ్చాడు కనుక, దేవుడు మనకు దేహాన్ని ఇచ్చాడు కనుక ఈరోజు నువ్వు నేను మనమందరం ఉన్నామంటే ఆయన వలన మనం ఉన్నామండి. మనం ఉన్నా లేకున్నా ఆయన ఉంటాడు. మనము ఉన్నా లేకపోయినా దేవుడు ఎప్పటికీ ఉంటాడు. ఉన్నవాడు దేవుడు. మనం ఉన్నామంటే ఆయన అనుకున్నాడు కాబట్టి మనం ఉన్నాం. మరి ఉన్నప్పుడు ఉన్నవాని గురించి మాట్లాడుతున్నామా? ఉన్నవాని కొరకు మనము చెప్పుకుంటున్నామా? చెప్పుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు అదే కోరుకుంటున్నాడు. చూద్దామా బైబిల్ గ్రంథం నుండి ఒక మాటను. యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 32వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 32వ వచనం చదువుకుందామండి. పుట్టు గ్రుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. పుట్టు గ్రుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి ఎవరైనా పుట్టుకతో గ్రుడ్డివానిగా పుట్టినటువంటి అతనికి కన్నులు వచ్చేటట్టు చేశారంటే ఎవ్వరికి సాధ్యం కాదండి. ఎవరు కూడా చేయలేరు. ఎవరు చేయగలరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారండి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, పుట్టినప్పటి నుండి నాకు చూపు లేదండి అని డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు? కంటిలో ఏదైనా మెల్లో లేకపోతే కంటిలో ఏదైనా ఒకవేళ శుక్లం ఉంటే, ఒకవేళ కంటిలో పొరలుంటే వాటిని తీసేసి చూపును మెరుగుపరుస్తాం. కానీ పుట్టుకతో గుడ్డివారికి మేము చూపును రప్పించలేం. ఏ డాక్టర్ కూడా వైద్యం చేయలేడండి. మరి ఏ డాక్టర్ కూడా వైద్యం చేయలేని వారికి పుట్టు గ్రుడ్డివానికి, అందుకే లోకము పుట్టినది మొదలుకొని పుట్టు గ్రుడ్డివానికి చూపు వచ్చేటట్టు ఎవరైనా చేశారంటే మనం కూడా చూస్తున్నాం కదండి. మన పరిసర ప్రాంతాలలో పుట్టుకతో గ్రుడ్డివారుగా ఉన్నవారు ఉంటారు కదా, అక్కడక్కడ వాళ్ళకి ఎప్పుడైనా చూపు వచ్చినట్టుగా ఉందా? ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా చూపు రాదండి. ఎందుకంటే దేవుడు ఆయన క్రియలు ప్రత్యక్షపరుచుకోవడం కోసం కొంతమందిని అలా పుట్టిస్తాడు. వారికి కంటి చూపు లేదంటే మనకు ఉందంటే ఆ కంటి చూపుతో దేవుడు చేసిన ప్రకృతిని చూసి ఆనందించడానికి, అనుభవించడానికి కాదు, కానీ చేసిన దేవుని స్తుతించడానికి, ఆయన కార్యాలు, ఆయన క్రియలను చెప్పుకోవటానికి, ఆయన మాటల్ని చదవటానికి. మరి మన కంటి చూపు ఉందంటే మనము ఆయన మాటలు చదవటానికండి. కనుక దేని గురించి మనం సంభాషించాలి? దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను సంభాషించాలంటున్నాడు. పుట్టు గుడ్డివానికి కన్నులు ఎలా రప్పించాడు? ఆపరేషన్ చేశారండి యేసుక్రీస్తు వారు. తీసుకొని రండి, పడుకోబెట్టండి బెడ్ మీద అని చెప్పేసి ఆ సిజర్ తీసుకొని రండి, ఆ మెడిసిన్ తీసుకొని రండి, ఆపరేషన్ చేశాడు యేసుక్రీస్తు వారు? చేయలేదండి. నువ్వు వెళ్ళిపో, శిలోమైన కోనేటిలో నువ్వు కడుగుకొనుము, బురద పూసి అలాగ ఉమ్మి వేసి బురద పూసి నువ్వు వెళ్ళిపోయి శిలోమైన కోనేటిలో నువ్వు కడుక్కో అని అన్నాడు. చూపు పొందాడు దారిలో వెళ్తుంటూనే. మాట చెప్తే చాలండి, ఆయన జరిగిపోతుంది. ఇలాంటివి క్రైస్తవుల నోట మాట్లాడుకుంటున్నారా? ఇది కదా ఆశ్చర్యము, ఇది కదండి మనము చెప్పుకోవాల్సింది. ఈరోజు బైబిల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉందండి. క్రైస్తవులుగా మనం అందరిలో బైబిల్ ఉంది. కానీ ఆ బైబిల్ ఎప్పుడు తెరుస్తున్నారు? ఆ బైబిల్ ఎప్పుడు తెరుస్తారండి? ఆదివారం చర్చికి వస్తే తెరుస్తారు. దుమ్ము పట్టిపోయి ఉంటుంది, దుమ్ము దులుపుకొని తీసుకొని వస్తారు. ఒకవేళ ఆదివారం రాకపోతే ఆ రోజు కూడా దాన్ని ముట్టుకోరు. 2 వారాలకో 3 వారాలకో మీకు వీలైనప్పుడు చర్చికి వస్తేనే బైబిల్ ముట్టుకుంటున్నారు. అందుకే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు సమాజంలోనికి వెళ్ళడం లేదు. మీరు చదివితే బైబిల్ ఇతరులకు చెప్తారు, మీరు వాక్యాన్ని చదివితే ఇతరులతో సంభాషిస్తారు. క్రైస్తవులు చెప్పుకున్నటువంటి ఆ మాటలు చూసి వాక్యం తెలియని వారు కూడా దేవుని దగ్గరికి రావాలంటే అది క్రైస్తవుల పైన బాధ్యత ఉందండి. అలాంటి పరిస్థితులు మనం ఉన్నామా? అలాంటి సంభాషణ మన నోట ఉందా? దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఎన్నున్నాయండి బైబిల్లో. చెప్పుకుంటే మన బ్రతుకు కాలం అంతా సరిపోదు. ఒకసారి యేసుక్రీస్తు వారు మరి దోణిలో వెళ్తున్నప్పుడు ఆయన తమ శిష్యులు ఉన్నారు. వారు వెళ్ళేటప్పుడు సముద్రము మీద ప్రయాణం చేస్తున్నప్పుడు అండి తుఫాను లేచిందండి బాగా. ఆ తుఫాను రావడం వలన అలలు కొట్టుకొని పోతామేమని భయపడిపోయి శిష్యులు ఏమంటున్నారు? భయపడిపోయి, ప్రభువా, యేసుక్రీస్తు వారు పగలంతా దేవాలయంలో బోధ చేస్తారు, రాత్రిపూట వెళ్ళిపోయేది తండ్రితో మరి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆయనకి ఎక్కడ రెస్ట్ ఉందండి? మనకు కొంచెం సమయం దొరికితే రెస్ట్ తీసుకోవాలనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు అంతగా ఆయనకి ఇచ్చిన ఆయుష్ కాలంలో పని కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడో దోణి అమరంలో పడుకొని ఉన్నాడండి. అలాగా, ప్రభువా, మేము మునిగిపోవచ్చాం, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదని అక్కడ శిష్యులు భయపడిపోతున్నారు.
అప్పుడు లేచి యేసుక్రీస్తు వారు గాలిని సముద్రాన్ని గద్దిస్తే ఏమైపోయింది? మెక్కిలి నిమ్మలం అయిపోయింది. ఏది మీరు ఒకసారి గాలి బాగా వీచేటప్పుడు ఒకసారి గద్దించండి. మీ ఆయన ఎప్పుడైనా కోప్పడతారు కదా, స్త్రీలు భార్యలు భర్తను ఏదైనా తీసుకురాకపోయినా ఏదైనా ఒక మాట అన్నప్పుడు ఎంత గట్టిగా మాట్లాడతారో. ఒక భర్త కాబట్టి ఒకసారి సర్దుకుంటాడండి. మరి గాలిని గద్దించండి, వింటుందేమో. నీళ్ళ దగ్గరికి వెళ్ళి గద్దించండి అలల్ని, సముద్రం దగ్గరికి వద్దులేండి, చెరువులు ఉంటాయి కదా మన దగ్గరలో, నదులు, అక్కడికి వెళ్ళి గద్దించండి. మనకు లోబడతాయా? మరి లోబడ్డాయా? యేసుక్రీస్తు వారు ఒక్క మాట చెప్పగానే, ఒకసారి గాలిని సముద్రాన్ని అలాగా గద్దించగానే, ఎందుకంటే కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు కాబట్టి ఆయనకు లోబడతాయి. అంత గొప్ప దేవుడి గురించి మనం ఏం చేయాలి? సంభాషణ చేయాలి. మనం చెప్పుకుంటూ ఉంటే ఇలాగా ఎన్ని చేశాడు దేవుడు. ఇశ్రాయేలు కోసం ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఎర్ర సముద్రం మీద వారిని పొడి నేల మీద నడిపించాడు ఇశ్రాయేలును. వాళ్ళు కూడా చెప్పుకోలేదండి దేవుని ఆశ్చర్య కార్యాలు, వాళ్ళు కూడా చెప్పుకోలేదు. దేవుడు చేసిన ఆశ్చర్యం వాళ్ళు చూశారు డైరెక్ట్గా కళ్ళతో, మనం చూడలేదు. వాక్యంలో చదువుకుంటున్నాము. కొంతమంది జీవితాలలో దేవుడు వారి పట్ల చేసేటువంటి స్వస్థతలు, లేకపోతే వారి పట్ల చేసేటువంటి క్రియలు ఎన్నో ఉన్నాయి. దాన్ని బట్టి మనము సంతోషపడుతూ ఉంటాం. కానీ ఇశ్రాయేలు డైరెక్ట్గా చూశారు, కానీ వాళ్ళు కూడా దేవుని గురించి చెప్పుకోవడం లేదండి అప్పట్లో. అందుకే దేవునికి ఆవేదన మిగిలిపోయింది. అందుకే ఇదిగో బైబిల్ గ్రంథంగా ముద్రించి మన చేతిలో పెట్టాడు. కనుక మన జీవిత కాలం అంతా దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను మనం చెప్పుకోవాలి, సంభాషణ చేయాలి. ఆ మాటను చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనంలో. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 27వ వచనం. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకోనిరి. చూసారా? అప్పుడు చూసి ఈయన ఎలాంటి వాడు, ఈయనకు గాలి సముద్రం లోబడుతుందని ఆశ్చర్యపోయారంట శిష్యులు చూసి. అంటే శిష్యులు ఆశ్చర్యపోయారా? చూశారండి. శిష్యులు యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఎన్నో ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యమైన క్రియలు చేశారు. ఆయన ఆశ్చర్యకరుడు కనుక చేశాడు కనుక వాటిని గురించి చెప్పారండి మళ్ళీ శిష్యులు సువార్తలో. అందుకే శిష్యులు ఒక మాట అంటారు, చూద్దామా? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 20వ వచనంలో. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 20వ వచనం చూద్దామండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పగా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఎవరంటున్నారు? శిష్యులు సువార్త చేస్తుంటే బెదిరిస్తున్నారు అప్పట్లో, క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే. కనుక ఎంత బెదిరించినా, ఎంత హింసకు గురి చేసినా, మేము కన్న వాటిని, యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి వచ్చాడు, మేము చూసాం, ఆయన జీవవాక్కులు మాకు చెప్పాడు. ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని పుట్టు గుడ్డివానికి కన్నులు రప్పించేటట్టు చేసింది మేము చూసాం. ఇవన్నీ మేము చూసాం కాబట్టి మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేం. నిజంగా మనం కూడా వాక్యం ఎప్పుడు వింటున్నాం అనుకోండి, మనం కూడా ఎప్పుడు వాక్యం చదువుకుంటున్నాం అనుకోండి, మనం చదువుకున్న మన హృదయం నిండినదే నోరు మాట్లాడునని దేవుడు రాయించాడు. అందుకే మన హృదయాలు దేంతో నింపుకుంటున్నాం? వాక్యంతోనా? లోకంలో ఉండే వ్యర్థమైన వాటితో నింపుకుంటున్నామా చెప్పండి? అందుకే మనము కూడా వాక్యాన్ని విని మనం కూడా దేవుని మాటలతో హృదయాన్ని నింపుకుంటే ఆ మాటలే మాట్లాడతాం. మనందరికీ ప్రతిరోజు ఒకటే గోలండి. ఏంటది? స్త్రీలకు, ముఖ్యంగా స్త్రీలకు ఏంటండి? ఏం కూర చేయాలి ప్రతిరోజు, ఇది ఒక చింత కదండి. ఫోన్లు మాట్లాడుకున్నా కూడా ఏం కూర చేసావక్క, ఈరోజు బైబిల్లో ఏం చదివావక్క, ఏ అధ్యాయం చదివావక్క, లేకపోతే నాకు పలానా అధ్యాయం చదివా నాకు అర్థం కావట్లేదు, ఇది నీకేమైనా అర్థమవుతుందని ఏమైనా సంభాషణ ఉంటుందండి? ఇద్దరు మొబైల్లో మాట్లాడుకుంటున్నప్పుడు అది స్త్రీలు మాట్లాడుకో, మాకు అలవాటు లేదు కదండి, అలాంటివి మాకు వాడుక లేదు. ఎప్పుడు మాట్లాడుకుంటాం? కష్టం వస్తే, మన దగ్గర కష్టం వస్తే, దుఃఖం వస్తే, సమస్య వస్తే ప్రార్థన చేయండి అని చెప్పుకుంటుంటాం కదండి. కానీ సంభాషణ మనం మొబైల్లో మాట్లాడుకున్నా, లేదంటే ఎదురింటి వారు, పక్కింటి వారు, బంధువులతో మాట్లాడిన దేవుని గురించిన సంభాషణ మనలో ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడండి. ఎందుకంటే మనము వాక్యం చదివితే చెప్పగలుగుతాం, వాక్యాన్ని వింటే చెప్పగలుగుతాం. అందుకే మనం చదవనీయకుండా, విననీయకుండా అపవాది చేసేసింది. కనుక మనల్ని మనమే వాక్యం ద్వారా మేలుకొల్పుకోవాలి. వాక్యాన్ని ఎక్కువ మనం గ్రహించాలి, అప్పుడే మనం సంభాషించగలము.
ఈ లోకంలో ఉన్న వాటి కోసమే కాదండి మనం మాట్లాడుకోవాల్సింది, దేవుని గురించిన మాటలను మనము ఎప్పుడు నింపుకోవాలండి. అయితే ఇంతవరకు మనం చెప్పుకున్న మాటల్లో దేవుడి యొక్క ఆశ్చర్య క్రియలు మనం విన్నాం కదా. ఈ ప్రకృతిలో దేవుడు పెట్టినటివి ఏది కూడా లోపం లేకుండా ఉందండి. ఒక టమోటాను చూస్తే దాంట్లో ఏముంటుందండి? పులుపు ఉంటుందా? ఒక నిమ్మకాయ అందులో ఏముంటుంది? పులుపు ఉంటుంది. వేపకాయలో చేదు ఉంటుంది, చింతకాయలో పులుపు ఉంటుంది. అవి ఎప్పుడైనా వాటి రుచి మార్చుకున్నాయా? అవి ఎప్పుడైనా వాటి రుచి కోల్పోయాయా? నేను చేదుగా మారాలనుకుంటున్నా, మారుతుందా? మారవండి అవి. మనం ఎంతకాలం మనం పుట్టినప్పటి నుండి మనం చనిపోయేంత వరకు సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మనం తింటున్నప్పుడు వాటి యొక్క స్వభావాన్ని అవి కోల్పోవడం లేదు. కానీ మనిషి ఎలా ఉంటాడు? మనిషి గంటకు మారిపోతుంటాడండి. ఇక్కడ ఉన్నప్పుడు వాక్యం విన్నప్పుడు ఒకలాగుంటాడు, గేటు దాటి బయటికి వెళ్ళగానే ఒకలాగుంటాడు, డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగుంటాడు, డబ్బు లేనప్పుడు ఒకలాగుంటాడు. అంటే మనిషి జీవితం ఎలా ఉందో తెలుసా? గంటకు మారిపోతూనే ఉంటాడు. మనిషి మనస్తత్వము, మనిషి గుణం మారిపోతూనే ఉంటుంది. అందుకే దేవుడు ఈ మాటలు మనిషికే ఇచ్చాడు, ప్రకృతిలో దేనికి ఇవ్వలేదు. ఎందుకంటే మనము మారిపోతూనే ఉంటాము కనుక అదేదో దేవుని కోసం మనం బ్రతకాలని, ఆయన కోసం మారాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కనుక మనము ఇంకా హైలైట్ పాయింట్ ఏంటంటే, ఇంతవరకు దేవుడి యొక్క ఆశ్చర్య క్రియలను మనము కొన్ని చూస్తే, యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఇంకొక ఆశ్చర్యమైన క్రియ ఏంటంటే, లాజరు గారు చనిపోయి సమాధిలో పెట్టబడి ఉన్నారు. మార్తా మరియల సహోదరుడు 4 రోజులు అయిపోయిందండి, సమాధిలో ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు వారు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆ మార్తా మరియమ్మలు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారితో బాధ చెప్పుకుంటూ, మన సహోదరుడైన లాజరు చనిపోయాడు, నేటికి 4 రోజులైంది అని చెప్పేసి బాధపడుతున్నాడు. నువ్వు ప్రభువా, నువ్వు ఉండింటే ఇక్కడ ఇలా జరిగేది కాదని బాధ వెళ్ళబుచ్చుకుంటున్నారండి ఆ 2 స్త్రీలు. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత వారు అంటున్నారు ఆయనతో, నీవు ఇక్కడ ఇప్పటికి 4 రోజులైంది కాబట్టి ఏమైపోయి ఉంటుందంటే శవం కుళ్ళు పట్టిపోయి ఉంటుందట. అది యేసుక్రీస్తు వారు అనట్లే, ఆ స్త్రీలు అంటున్నారు. కనుక 4 రోజులు అయిపోయింది కాబట్టి కుళ్ళు పట్టిపోయి ఉంటుంది, ఇంకెలానని అనుకుంటున్నారండి. అప్పుడు యేసుక్రీస్తు వారు, అయ్యో చేదాటిపోయింది కనుక ఇప్పుడు మనం ఏం చేయలేమని చెప్పారా? లాస్ట్ స్టేజ్లో తీసుకొని వచ్చారు మీరు పేషెంట్ను, 4వ స్టేజ్లో ఉంది కాబట్టి మేము బాగు చేయలేమని చెప్తారు డాక్టర్లు. అదే యేసుక్రీస్తు వారు అయితే 4 రోజులైంది, శవం కుళ్ళు పట్టిపోయిన దాన్ని ఏం చేశాడు? సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటకు రమ్మని చెప్పగానే అలాగా ఏమైపోయి వచ్చాడండి? మరలా తిరిగి బ్రతికి బయటకు వచ్చాడు. ఇలాగా చనిపోయిన వ్యక్తిని బ్రతికించారా అండి ఎవరైనా? లోకంలో ఎవరైనా చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించారంటే ఎవ్వరు చేయలేదని ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించినటువంటి శక్తి జీవం గల క్రీస్తుకుంది, తండ్రి అయిన దేవునికి ఉంది. ఇందుకోసమే కదా మనము దేవుని నమ్ముకున్నాం. ఈ లోకంలో అన్ని ఇస్తాడని నమ్ముకున్నారా దేవుణ్ణి? దేవుని నమ్ముకోని వారు కూడా బాగున్నారు. దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలో తెలుసా? నిన్నటి దినాన మనం విన్నాం, యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయారు మన కోసమనని. యేసుక్రీస్తు వారు సిలువలో మన కోసం ప్రాణం పెట్టాడు, మన పాపం కోసం బలైపోయాడు. కానీ అదొక్కటే చూస్తున్నారు. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచాడు 3వ రోజున. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అయితే మనకేంటి? ఆయన చనిపోయి తిరిగి లేచాడండి, మనకేంటి లాభం అని అనుకుంటున్నారా? ఇదిగో నువ్వు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరణిస్తే నిన్ను కూడా తిరిగి లేపడానికి దేవుడు శక్తిమంతుడుగా ఉన్నాడండి. ఇది కదా ఆశ్చర్యము. ఎవరు చేస్తారండి ఇలాగా? చనిపోయిన వారిని తిరిగి లేపగలిగే శక్తి దేవుడికి ఉంది. అందుకు మనం దేవుని నమ్మాలి, అందుకు ప్రభుని నమ్మాలి, అందుకు బాప్తిసం పొందాలి, అందుకు ప్రభుని విశ్వసించాలి. ఈ లోకంలో ఉన్న వాటి కోసం కాదు మనం దేవుని దగ్గరికి రావాల్సిన ప్రేమైన దేవుని పిల్లలారా. ఇవి మనం సంభాషించవలసింది. అందుకే ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి 2 వ్యక్తులు వెళ్తున్నారండి. యెరూషలేము నుంచి వెళ్తున్నప్పుడు ఈ 2 వ్యక్తులు ఏం సంభాషిస్తున్నారంటే, యేసుక్రీస్తు వారిని ఇలాగ కొర్రాలతో కొట్టారట, ఇలాగ ఆయన సిలువలో మరణించాడు మన కోసం, ఇలాగ సిలువ మరణం గురించి, ఆయన మరణం గురించి చెప్పుకుంటూ వెళ్తున్నారండి. వెళ్తున్నప్పుడు వారితో పాటు యేసుక్రీస్తు వారు వచ్చి నడిచినట్టు ఉంటుంది. చూద్దాం ఆ మాటను. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచూ ఉండిరి. వారు సంభాషించుచూ ఆలోచించుకొనుచుండగా
యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. చూసారా ఎవరి గురించి సంభాషిస్తున్నారు ఈ ఇద్దరు వ్యక్తులు అంటే? ఆ దినమంది అంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన ఆ దినమందే ఏం మాట్లాడుకుంటూ వెళ్తున్నారు? యేసుక్రీస్తు వారు మరణం కోసం మాట్లాడుకుంటూ వెళ్తుంటున్నారు. అలాగా సంభాషిస్తున్నప్పుడు వారితో కూడా యేసుక్రీస్తు వారు వచ్చి నడుస్తున్నాడట. అంటే నీవు నేను యేసుక్రీస్తు వారి గురించి, దేవుని గురించి, ఆయన ఆశ్చర్య కార్యాల గురించి మనం మాట్లాడితే మనతో కూడా దేవుడు ఉంటాడండి. మనం ఎప్పుడైతే దేవుని గురించి మాట్లాడమో అక్కడ దేవుడు ఉండడు. మరి మాట్లాడుకుంటున్నాము, మనం మాట్లాడుకోవాలి, సంభాషణ మనలో ఉండాలి. అందుకే మన మాటలు ఎలా ఉండాలి? విస్తారమైన మాటలు దోషం ఉంటుంది అంటున్నాడు. మన మాటలు కొద్దిగా ఉండాలి. ఆ మాటలు దేవుని గురించిన మాటలై ఉండాలి. నీ నోట వచ్చే సంభాషణ దేవుని గురించిదై ఉండాలి. కానీ వ్యర్థమైనవన్నీ మాట్లాడతామండి. దేవుని కోసం మాత్రమే మనం సంభాషణ చేయము. ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తున్నప్పుడు దేవుని గురించి అక్కడ యేసుక్రీస్తు వారితో కూడా నడిచానని ఉంది. అయితే వీళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయారు, ఎంత ఘోరము, ఎంత భయంకరంగా సిలువ వేశారు, ఇలాగ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారితో నడిచి మీరేం మాట్లాడుకుంటున్నారంటే, నీకు ఒక్కనికే తెలియదా ఈ సంగతులు? యెరూషలేము అంతా అట్టుడికి పోయిందే, నీకు ఒక్కనికే తెలియదా అయ్యా అని అంటున్నారు. అప్పటికి యేసుక్రీస్తు వారు గుర్తుపట్టలేదని ఆయన తిరిగి లేచి వచ్చారు. అయితే యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడట, ఆయన బ్రతికే ఉన్నాడట. మరి సమాధి ద్వారం దగ్గర ఆ రాయి పొర్లింపబడింది. కొంతమంది స్త్రీలు వెళ్ళి చూశారు, అక్కడ దేవదూతలు చెప్పారు అన్నటువంటి ఆ విషయం మాత్రం మేము విన్నాం, కానీ మేము ఆయనను చూడలేదు అని అంటున్నారండి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు వారితో? ఆ చివరిగా మాట చూద్దామండి మనం. అదే లూకాసు వార్తలోనే ఏమంటున్నాడు అంటే, అదే 23వ అధ్యాయంలో 25వ వచనం చదువుకుందాం. 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పాను. అంటే ఆయన మరణం కోసం మాట్లాడుతున్నారు, కానీ ఆయన చనిపోయి తిరిగి లేస్తారని లేఖనాలు చెప్తున్నా, ప్రవక్తలు చెప్పిన నమ్మని అవివేకులారా, మందమతులారా అంటే అంతో ఇంత ఆయన మరణం కోసం మాట్లాడుకుంటున్నారు. ఆయన తిరిగి లేచాడు అనేది విన్నాం, కానీ ఆయన మేము చూడలేదని చెప్పుకుంటున్నారండి. వారినే అలాగ సంభాషిస్తున్న వారిని అవివేకులారా, మందమతులారా అంటే అసలు దేవుని గురించే సంభాషణ లేనప్పుడు మనల్ని ఏమంటాడు చెప్పండి? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ వారితో కూడా నడిచి వారినే పూర్తిగా గ్రహించలేకపోయారని చెప్పేసి, ఆయన తిరిగి లేచాడన్నటువంటి సత్యాన్ని వారు గ్రహించలేదని వారిని అవివేకులారా, మందమతులారా అంటున్నాడంటే, నీ నోట, నా నోట, మన నోట దేవుని యొక్క సంభాషణ లేకపోతే మనల్ని ఇంకే లిస్టులో పెడతాడో ఆలోచించుకొని ప్రేమైన దేవుని పిల్లలారా. కనుక మనం ఏం సంభాషించాలి? దేవుని గురించి, క్రీస్తుని గురించి, మన కోసం బలైపోయిన క్రీస్తుని గురించి ఆ సంభాషణలో మనం ఉంటే, ఇదిగో మనతో కూడా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు, క్రీస్తు ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. వాళ్ళు మనతో ఉంటే మనల్ని ఎక్కడ తీసుకెళ్తారు? మన బ్రతుకు బాగుంటుంది, మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తాడండి. కనుక ఈ యొక్క సత్యాన్ని మీరు అందరూ కూడా గ్రహించాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఎన్నో విలువైన మాటలు తండ్రి మేము విన్నాము నాయన. మా నోట తండ్రి మీ సంభాషణ ఉండాలని మేము తెలుసుకున్నాం తండ్రి. మీ పిల్లల ఆ వాక్కులు వారి హృదయంలో తండ్రి మరి ఫలింప చేస్తారని వేడుకుంటున్నాం తండ్రి. క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనలు మీకు సమర్పిస్తుంటున్నాను మా తండ్రి. ఆమేన్.